హలో ఫ్రెండ్స్, మనం గాయత్రి మంత్రం గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, గాయత్రి మంత్రం గురించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి అంటున్నారు. గాయత్రి మంత్రానికి సంబంధించి మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ చూసుకుంటే, గాయత్రి మంత్ర ఈజ్ ఫార్మ్ ఫ్రమ్ ది ఫస్ట్ లెటర్ ఆఫ్టర్ ఎవ్రీ 1000 శ్లోకాస్ ఇన్ రామాయణ. మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో ప్రతి 1000 శ్లోకాల తర్వాత మనకి గాయత్రి మంత్రంలో ఉండే మంత్రాక్షరంతో, బీజాక్షరం అంటారు, శ్లోకం ప్రారంభమవుతుంది అంటున్నారు. అది కరెక్టే అన్నమాట. ఎందుకంటే మనకి శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి రచించిన దాంట్లో మనకి 24,000 శ్లోకాలు ఉంటాయి. ప్రతి 1000 శ్లోకాల తర్వాత మనకి గాయత్రి మంత్రంలోని మంత్రాక్షరంతో ప్రారంభమవుతుంది. మనకి గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్ర హ్యాస్ 24 సిలబల్స్. ఇది కూడా కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ కూడా. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి గాయత్రి మంత్ర ఈజ్ రిలేటెడ్ టు సావిత్రీదేవి. ఇది కూడా కరెక్టే అన్నమాట. మనకి ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకుంటే, గాయత్రి మంత్ర వాస్ ఫస్ట్ మెన్షన్డ్ ఇన్ సామవేద అన్నారు. అది ఇన్కరెక్ట్ అనమాట. గాయత్రి మంత్ర మనకి ఫస్ట్ మెన్షన్ చేసింది ఋగ్వేదంలో, కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి. మనకి వికీపీడియాలో గాయత్రి మంత్రం గురించి చూసుకుంటే ఇక్కడ నీట్గా చూడండి. గాయత్రి మంత్రం మొదటగా మనకి ఋగ్వేదంలో చెప్పబడింది, మనకి సామవేదంలో ఇచ్చారు, అందుకని ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయిందనమాట. మనకి గాయత్రి అంటే ఏంటంటే ఆది శంకరాచార్యులు వారు చెప్పినట్టు గయాంత్ర అయితే ఇది గాయత్రి. గయాలు అంటే మనకి ప్రాణాలని రక్షించేది గాయత్రి అమ్మవారు అన్నమాట. తర్వాత వాల్మీకి మహర్షి ప్రతి 1000 శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరం చేర్చి 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణం రచించడం జరిగింది. మనకి గాయత్రి మంత్రం గురించి మహర్షులు చెప్పిన ప్రశంస అన్నమాట. గాయత్రి మంత్రం యొక్క మహిమ ఇక్కడ మనం గమనించాల్సింది, గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వామిత్ర మహర్షిగా చెప్తారనమాట. మనకి గాయత్రి మంత్రం ఋగ్వేదం 3వ మండలంలో ఉంటుంది. ఆ 3వ మండలాన్ని దర్శించిన వారు మనకి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్ర. మనకి గాయత్రి మంత్రం యొక్క భావం ఒకసారి చూసుకోండి. మనకి మూలం వికీపీడియా గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రంలో మనకి 24 దేవతల యొక్క శక్తి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.